హల్లెలూయా. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా, అంటే ఉపదేశం అంటే దేవుని మాటలు, దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని విని గనక హృదయంలో భద్రపరుచుకుంటే వాడు కీడు వచ్చినా ఎలా ఉంటాడట? సురక్షితంగా. సురక్షితంగా. సురక్షిత అంటే భయం లేకుండా. ఇప్పుడు చెట్లు నాటుతారు, గవర్నమెంట్ వారు కూడా చెట్లు నాటిన తర్వాత ఆ చెట్టు చుట్టూ ఏం పెడతారు? ఐరన్ జాలీ పెడతారు. మేకలు తినకుండా, గేదెలు తినకుండా ఏం పెడతారు? దాని చుట్టూ ఐరన్ జాలీ పెడతారు. ఎందుకు అనంటే అది సురక్షితంగా ఉండాలి. సురక్షితంగా ఉంటదిగా ఉన్నప్పుడే అది పెరిగి పెద్దదయ్యి మనకు కావాల్సిన నీడనిస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడంటే నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా ఉంటాడు. వాడు ఒకవేళ కీడు వచ్చినా ఏం కాడట? భయపడడు. ఏమండి, ఈ రోజున మనిషికి అనేక రకాలైన భయం. పక్క మించు లేస్తూనే భయం. ఇవాళ ఎటు పోవాలో, నా కుటుంబం ఏంటో అనే భయం, నా పిల్లల పరిస్థితి ఏంటో అనే భయం, రోగం అనే భయం, బలహీనతలు అనే భయం, కుటుంబం వెళ్ళట్లేదనే భయం. ఈ అన్ని భయాల్లో నుంచి నా దేవుడే ఈరోజు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఈ క్రిస్మస్ అనగా ప్రతి భయములో నుంచి మనల్ని ఆయన విజయాన్ని ఇయ్యటమే నిజమైన క్రిస్మస్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.